అందరు కళ్ళు మూసుకుని అయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క కన్న తండ్రి, ఈ యొక్క దినమును నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ సజీవ లెక్కలు ఉండి కూడుకునే భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, పాటల్లో ఆరాధనలో మీరుండి నీకు మహిమకరంగా జరిపించుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి, మొదటి వర్తమానానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో చెప్పడానికి చెప్తున్న వారికిను వింటున్న మా అందరికీ సమాచితమైన జ్ఞానముని, బుద్ధిని, పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, వాక్యానుసారంగా మా జీవితాలు నడుచుకునే భాగ్యాన్ని మా జీవితానంతరం ఉండేటట్టుగా నీ కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చిన్ని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసి వినిపించినటువంటి సహోదరుడికి వందనాలు తెలియజేసుకున్నానండి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నానండి. ఈ సమయంలోని మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ సురేష్ గారు వచ్చి మొదటి వర్తమానాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. కళ్ళు మూసుకున్నట్టుగైతే చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతులైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెప్తున్నాము నాయన. గడుస్తున్న దినముల మమ్మల్ని సజీవ రెక్కల కింద నుంచి నీ కొరకు ఈ భూమి మీద బ్రతికే అవకాశాన్ని ఇచ్చావు తండ్రి. ఈ దినాన్ని క్షణాన్ని చూడక ఎంతోమంది నిద్రించినప్పుడు మమ్మలను మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఆయుస్తో నీ కృపతో నడిపిస్తున్నందుకే వందనాలు చెప్తూ తండ్రి, నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకి అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను నాకు దయచేయమని, వింటున్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇదొక పర్వదినం. ఈరోజు గత నెల రోజుల నుండి ఎంతో సంతోషంతో, ఎంతో ఉత్సాహంతో ఇంటి పనులు అలాగే సమస్తము కావలసినవన్నీ చక్కగా సిద్ధపాటు చేసుకొని ఈ దినము గురించి, ఈ దినము ఈ క్రిస్మస్ ఈ దినము గురించి గత నెల రోజుల నుండి సిద్ధపాటు అవుతాం. సరే, ఈరోజు ఎలాగో రానే వచ్చేసరికి ఏదో మనసులోని అదొక ఆనందం, అదొక సంతోషం. సో ఈ సంతోషంలో సంఘాలు ఎలాగుంటాయంటే నిండుగా కనిపిస్తాయి. ఎంత నిండుగా కనిపిస్తుంది అంటే బయట కూడా టెంట్లు వేసేంత నిండుగా కనిపిస్తాయి. ఎందుకు? ఏ రోజు రాని భక్తులంతా కూడా మనకి ఈరోజు కనిపిస్తారు. మంచిదే ఒక విధంగా చెప్పాలంటే. ఏ విధము చేతనైనానో ఒకరోజు దేవుళ్ళలోనే ఉంటున్నారు. దాన్ని బట్టైనా మనము సంతోషపడాలి. అలాగని వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు. కానీ ఈ క్రిస్మస్ గురించి సంఘములో సంఘ కాపరులు చాలా డబ్బులు వెచ్చించి స్టేజీ ప్రోగ్రాలు చేస్తారు. స్టేజీ ప్రోగ్రాలు చేసి అంతా చేసిన తర్వాత ఈ స్టేజీ ప్రోగ్రాల మీద ఏముంటుందో మీరు చెప్పాలి. స్టేజీ ప్రోగ్రాలు చేస్తారు. స్టేజీ ప్రోగ్రాల మీద ఏం జరుగుతుందో మీరు చెప్పాలి. అది మనుషులను సంతోషపెట్టడానికి
ప్రోగ్రాలలో దేవుడు ఉన్నాడు అనుకొని ఈ ప్రోగ్రాలు చేస్తుంటారు. కానీ అలాంటి ప్రోగ్రాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఉండరు. పోనీ క్రిస్టమస్కి అందరూ సంఘాలకు వస్తారా? అందరూ వస్తారు కదా. కొత్త కొత్త వాళ్ళు కూడా మనకి కొత్త కొత్త ముఖాలు కూడా కనిపిస్తుంటుంది. అది తప్పని నేను చెప్పను. ఒకరోజు దేవుళ్ళో ఉండడమే మంచిది, మనం తప్పు పట్టకూడదు దానికి. అయితే సంఘాలకు వచ్చిన తర్వాత అయ్యగారికి ఇక్కడ వాక్యం ఇచ్చేటప్పుడు, లేదా ఇచ్చే ముందు కానీ, లేదా ఇచ్చేసిన తర్వాత కానీ, సంఘానికి వచ్చిన దగ్గర నుండి ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. అలా ఆవిడేం చీర వేసిందా, ఇల్లు ఈవిడేం జాకెట్ వేసిందా, ఆవిడేం నగలు పెట్టిందా, ఆ నగలు ఎక్కడ కొన్నదో, అమ్మా ఇవే కదా జరిగేది. మా యూత్ అంతా అయితే, మా యూత్ గురించి చెప్తున్నా, మా యూత్ అంతా కూడా అది జీన్ ప్యాంట్ ఎక్కడ కొన్నాడో, ఆ సిరిగిపోయిన జీన్ ప్యాంట్ ఎంత బాగుందో జీన్ ప్యాంటు, బా టీషర్ట్ భలే ఉందిరా ఎక్కడ కొన్నావు అని వీళ్ళు. ఇదే కదా ఎక్కువగా జరిగేది సంఘాల్లో. ఆలోచించండి ప్రియ సంఘం. నేను తప్పు పట్టట్లేదరా, ఎందుకంటే దేవుని మనసును గ్రహించాలి అంటున్నాను. ఎందుకంటే మనం ఇవన్నీ చేస్తున్నామే తప్ప దేవుడికి మనలోనే స్థానం ఇవ్వట్లే. అందుకు దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా అండి? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలోనున్న దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నేను చెప్పట్లేదరా. ఒక్కసారి కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము ఒక్కసారి 2వ వచనం చదవండారా. వివేకము కలిగి, అంటే ఈ 400 కోట్ల మంది ఇప్పుడు ఉంటున్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి వెతుకుతున్నారా అంటే ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. దేవుని కొరకు పరితపించే వాళ్ళని, దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళని. మరి వీళ్ళంతా దేవుని మహింపరుస్తున్నారా ఈ పండగలు? మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పనా, దేవుడు ఈ పండగ వాతావరణంలోనే వాళ్ళ హృదయాల్లో ఉండరు. నిజం, పండగలో మునిగిపోతారే తప్ప దేవునికి మనసు పెట్టి దేవుని కొరకు ఆలోచించేవారు ఉండరు. నిజం ఒప్పుకుందాం. పోయిన నెల నుండి, అంటే డిసెంబర్ నెల ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు దేవుని గురించి అనుకొని ఉంటాం ఒకసారి ఆలోచించండి. లక్కీ షాపింగ్ మాల్లో చాలా బాగున్నాయట చీరలు, తక్కువకి ఇస్తున్నారట. ఇంకా కొత్త లక్కీ షాప్ ఒకటి ఓపెనింగ్ అయిందట. లేదు ఆర్ఎస్ బ్రదర్స్లో బాగుందట. అంటే మనం ఎలాగైపోతున్నామంటే దేని కొరకు ప్రయారిటీ ఇవ్వాలి, దేవుని కొరకు మనం ప్రయాసపడాలి అన్న సంగతిని మర్చిపోతున్నాం. మరచిపోయి మన బ్రతుకులను గురించి, మన సంతోషాల గురించి మనం ఆలోచించుకుంటున్నామే తప్ప దేవుని గురించి ఆలోచించేవారు లేరు, వెతుకువారు లేరు అంటున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని ఆయన మనసు పెట్టి పరలోకములో నుండి భూలోకానికి చూస్తున్నాడట. పరలోకంలో నుండి భూలోకాన్ని చూస్తున్నాడట. ఎవరైనా ఉన్నారేమోనని, ఎవరైనా ఆయన గురించి ఆలోచిస్తారేమోనని, ఎవరైనా ఆయన గురించి బ్రతుకుతున్నారేమోనని పరలోకములో నుండట ఆయన వెతుకువారు ఉన్నారేమోనని భూమి మీదకి తొంగి చూస్తున్నాడు. అంటే
ఆలోచించండి. మనం ఎలాగున్నామో ఫోన్ చూడండి. మనం ఎలాగున్నామో ఒకసారి ఆలోచించండి. తప్పిపోతున్న మనిషి గురించి ఆదామా ఎక్కడున్నావయ్యా నువ్వు? తప్పిపోతున్నా సరే, దేవుని ఆజ్ఞను అతిక్రమించినా సరే దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆదామా ఎక్కడున్నావయ్యా నువ్వు? దేవుడే వెతుకుతున్నాడటండి మనిషికి. ఎందుకంటే మనుషులంతా వాళ్ళ సొంత పనుల్లో ఉన్నారట. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది. అందరూ దేవుని కార్యాలలో మునిగి తేలిపోతున్నారట. ఎంతగా మునిగి తేలిపోతున్నారంటే ఉదయం లెగిసిన దగ్గర నుండి సాయంత్రం రాత్రి పడుకునేంత వరకు దేవుడు 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 అనుకునే ఉంటున్నారట. అందరూ కూడాను ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, అందరూ సొంత కార్యాల కోసమే ఆలోచిస్తున్నారు. ఈ డిసెంబర్లో చెప్పండి, నిజం చెప్పండి, అందరూ సొంత కార్యాల కోసం ఆలోచిస్తున్నారా, క్రీస్తు కార్యాల గురించి ఆలోచిస్తున్నారో చెప్పండి. దేవుణ్ణి వెతుకువారు లేరు. ఆదామా ఎక్కడున్నావు? దేవుడే వెతకవలసి వచ్చిందట మనిషికి. బ్రతుకునిచ్చిన దేవునికి బ్రతుకు ఇవ్వవలసింది పోయి మనిషి సొంత బ్రతుకు కోసం ఆలోచిస్తుంటే ఆ దేవుడే బ్రతకవలసి వచ్చిందట. ఆదామా ఎక్కడున్నావు నువ్వు? అయ్యా, నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి దాగుకొంటిని. ఏం చేశాడట? అప్పటి వరకు భయము బెదురు లేని ఆదాము, అప్పుడు వరకు భయం అంటే తెలియని ఆదాములో భయం వచ్చిందట. ఎందుకు వచ్చింది ఆ భయం? దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. వ్యతిరేక కార్యము జరిగింది. భయము బెదురు అప్పుడు మొదలైంది మనిషికి. పోని మనిషి మారాడా? పోని అప్పటికీ మనిషి మారాడా అంటే అప్పటికీ మనిషి మారలే. ఏషియా గ్రంథం చూడండి. ఏషియా గ్రంథము అప్పటికి కూడా మనిషి మారలే. ఏషియా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. ఏషియా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో ఈ భూలోకమందున్న భూలోక నివాసులు ఆయన ఆజ్ఞల ధర్మశాస్త్రములను అతిక్రమించేస్తున్నారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అతిక్రమించేస్తున్నారు. కట్టడలను మార్చేస్తున్నారు. నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆదామా నువ్వు తినకూడదు, ఆదామా ఇది ఒక ఆజ్ఞ జారీ అయింది. ఆదాము దగ్గర మొదలైంది మీరడం. ఇప్పటికీ మీరుతూనే ఉన్నాడు మనిషి. దేవుని ఆలోచనల ప్రకారంగా బ్రతకడం మానేశాడు మనిషి. క్రిస్టమస్ వచ్చిందంటే అంబరాని కంటే ఇలా సంబరాలు కాదండి. ఆయన వేదనను అర్థం చేసుకోండి, ఆయన బాధను అర్థం చేసుకోండి. ఈ భూలోకంలో ఉన్నంత కాలము కష్టాలు వస్తుంది పోతుంది, సంతోషం వస్తుంది పోతుంది. కానీ ఎల్లకాలము కష్టమే ఉండదు, ఎల్లకాలము సంతోషమే ఉండదు. అప్పటి వరకు కూడా భయము బెదురు లేని మనిషి భయపడడం మొదలు పెట్టాడు. ఆ భయం ఎక్కడి వరకు వచ్చింది అంటే ఎప్పటి వరకు ఉందనుకుంటున్నారా? అప్పుడే పోయింది ఆ భయం కూడాను. ఎందుకంటే దేవుణ్ణి వెతుకువారు లేరు. దేవుణ్ణి ఎవరైనా వెతుకుతారేమో అని ఆయన చూస్తున్నారు. ఈ ఆజ్ఞలు మీరడం వల్ల లోకమంతా కూడా అపవిత్రం అయిపోయిందట అండి. చూడండి, చదువమ్మా. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి
నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకమంతా కూడా అపవిత్రమైపోయిందట. ఎందుకంటే అన్ని మానేశారు, విచ్చల విడితనం మొదలు పెట్టేశారు, సమాధానం లేదు. మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే ఈరోజు నేను కష్టపడి తింటున్నాను, నేను కష్టపడి తెస్తున్నాను అన్న ధోరణిలోనే ఉన్నాడే తప్ప దేవుని కొరకు నేను ఏం చేయాలన్నది ఆలోచన మాత్రం మనిషికి లేదు. మనిషికి లేకుండా పోయింది. ఒక్కసారి యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథము 48వ అధ్యాయము చూడండి. దేవుని కొరకు బ్రతకవలసిన మనిషి దేవుని కొరకు ఆలోచించకపోయేసరికి దేవుడు ఆయన వేదనను చెబుతూ ఆయన ఇంకా ఏమంటున్నాడో, ఈ భూమి మీదకి పంపించిన మనిషి గురించి ఇంకా ఏమని చెప్తున్నాడో, ఏమని రాయించాడో యెషయా గ్రంథము 48వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడనా. అవి నీకు వినబడలేదా? దేవుడు కట్టడలు వినబడలేదా? దేవుడు ఆజ్ఞలను వినబడలేదా? దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన నీకు లేదా? ఇంకా ఎంతకాలము? ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నాడుగా దేవుడు, ఇప్పటికైనా మారాలి కదా. ఇదిగో గత కాలం అంతా గడిచిపోయింది, ఇంకొక 5 దినాలలో ఇంకొక 6-7 దినాలలో నూతన సంవత్సరం రాబోతుంది. ఇంకా మన బ్రతుకులను మార్చుకోకుండా ఇంకా మనం ఇలాగే ఉంటే, చదవండి, అవి నీకు వినబడలేదా? నీకు తెలియబడలేదా? పూర్వము నుండి నీ చెవి తెరవబడలేదా? అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నువ్వు ఎలా తయారైపోతున్నావో తెలుసా? నీ తల్లి గర్భములో నుండే ప్రారంభమైపోతుంది. చిన్ననాటి నుండి మనం పిల్లలకి దేవుని యందు భయభక్తులతో పెంచితే వాళ్ళు కూడా ఎలా పెరుగుతారు? భయభక్తులతో పెరుగుతారు. చెప్పేవాడికి కూడాను వినేవాడు లోకువ చేసి మాట్లాడుతున్నాడు. అరే బాబు, నీ పిల్లల్ని పంపించరా అంటే, చాలే అయ్యా, మాకు ఇంకేం పనిపాటు ఏం లేదేటి. ఇది మన బ్రతుకులు. దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఆశీర్వాదంతో పెరుగుతాడు, ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పేసి ఎంత పాకులాడుతున్నా నీకు చెవిన వినబడలేదా? దేవుడు ఏమంటున్నాడు చూడండి, చదువునన్నమాట. అది నీకు వినబడనే లేదా? నీకు తెలియబడనే లేదా? పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదా? ఎంత నువ్వు మారకపోతే, ఇన్ని సంవత్సరాల నుండి దేవుని కొరకు చెబుతున్నా నీలో మార్పు రాకపోతే ఏమనాలి? తల్లి గర్భములో నుండి మొదలైందాడు. చదువునానా, నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అప్పుడే ప్రారంభమైపోయిందట నీ తిరుగుబాటు. ఎప్పుడు ప్రారంభమైంది? ఆదాము తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? దేవుడు చేసిన కొద్ది కాలానికే తిరుగుబాటు. దేవుని అంటే తిరుగుబాటు అంటే ఏమీ కాదు. దేవుని చెంతకి రాకుండా విచ్చల విడి బ్రతుకుతున్నాము చూడు, అదే. కానీ నువ్వు అలా బ్రతకకూడదని దేవుడి ఆలోచన. 400 సంవత్సరాలు, మలాకి తర్వాత మత్తయి వరకు 400 సంవత్సరాలు శాంతి సమాధానము లేక దేవుడి కొరకు బ్రతకవలసిన మనిషి దేవుడి కొరకు బ్రతకక ఆజ్ఞలన్నీ మీరుతూ ఇష్టాన రాజ్యంగా బ్రతుకుతున్నాడు. దేవుని మాట లేకపోయినా, అయ్యో దేవుని మాట లేదు, దేవుని స్వరము వినిపించట్లేదని మనిషికి బాధ, బెదురు, బెంగ ఏమీ లేకుండా బ్రతుకుతున్నాడు. అయినా దేవుడు ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వస్తూ ఏమన్నాడో తెలుసా? నశించిపోతున్నారయ్యా వీళ్ళు,
ఎందుకంటే దేవుణ్ణి వెతుకువారు లేరు కదా, నశించిపోతున్నారు వీళ్ళంతా. నశించిపోయిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు పరమును వీడి భూమి మీదకి వచ్చాడు అంటున్నారు. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఆదాము దగ్గర మొదలైన వెతకడం, క్రీస్తు కాలం వచ్చినా వెతుకుతూనే ఉన్నాడు, మరలా ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు దేవుడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మనకి మన ప్రోగ్రాలే ఎక్కువైపోతుంది. అక్కడ దేవుడు ఉన్నాడు, మేము దేవుని కొరకు ఇది చేసేస్తున్నాం అది చేసేస్తున్నాం అని చెప్పేసి. కాదు కాదు, దేవునికి మహింకరంగా జరగాలి. నువ్వు ఏది చేసినా అది దేవుని మహిమార్థమై ఉండాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతకి రక్షించుటకడగా ఆదాము దగ్గరికి దేవుడు వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు తెలుసా? ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఏదేను తోట వేసిన తర్వాత దాగుకొని ఉన్నాడట. మనిషి దేవుని కొరకు బ్రతకడం ఆలోచించడం మానేశాడు. ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుని చెంతకు రావడానికి జీవనోపాధం అంటూ వెళ్తున్నావే, ఆ జీవనమే నీకు లేకుండా చేస్తే దేవుడు ఆలోచించంటారా? జీవితాన్ని ఇచ్చిన దేవుని చెంతకు రావడానికి జీవనోపాధం కోసం వెళ్తున్నావు కదా, ఆ జీవనోపాధమే నీకు లేకుండా చేస్తే దేవుడు. మీరు అనుకుంటున్నారు అనవసరంగా వచ్చాం, క్రిస్టమస్ అంటే ఏదో ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు, ఆ ఆశీర్వాదాలు జాగ్రత్తగా పట్టుకొని మన ఇళ్ళకి వెళ్ళిపోయి జాగ్రత్తగా దాన్ని బీరువాలో పెడదాం అనుకుంటున్నారేమో. దేవుని కొరకు బ్రతికితేనే నీకు బ్రతుకో. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే బ్రతకడం మానేశావో దేవుడు కూడా నీ గురించి ఆలోచించడం మానేస్తాడు. ఈ సంవత్సరమైనా ఈ క్రిస్టమస్ దినమందైనా మనం ఒక కొత్త నిర్ణయం తీసుకుందాం. బ్రతుకుదాము దేవుని కొరకు, ఒక్క ఆత్మనైనా రక్షించుకుందాం. అది దేవుడి సంతోషం. ఒకానొక కాలంలో చెప్పి ముగించేస్తాను. ఒక సందర్భంలో నేను మొన్న కూడా చెప్పాను మన పిల్లలకి, ఒక పండగ జరుగుతుంది, చాలా పెద్ద పండగ. ప్రపంచంలో ఉన్న యావత్ ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా ఆ పండగలో కనిపించాలి. అదే పస్కా పండగ. అదే పస్కా పండగ. అది పండగే. అది పండగే. అందరూ పండగలోని ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంతో పండగలో మునిగి తేలిపోతుంటే ఒక్కరేం చేస్తున్నారో తెలుసా? అక్కడ ఒక్కరే ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని మందిరములో కూర్చొని ఉన్నారట. దేవుని మందిరములో కూర్చొని వాక్యము నిమిత్తము ప్రశ్నలు అడుగుతున్నారట ఆయన. ఒక్కరే. చూసి ముగించుకుందామా? లూకాసు వార్త చూడండి, దేవుడికి ఇష్టమైన పనిని చేస్తున్నాడట. లూకాసు వార్త 2వ అధ్యాయము 'పస్కా పండగ అని ఉంటుంది చూడమ్మా పైన, ఫస్ట్ అది చదవాలి. 41 పస్కా పండగప్పుడు అందరూ దేశ విదేశాలలో ఎక్కడెక్కడ మారుమూలలో ఉన్న అందరూ పండగకు వచ్చారు. అందరూ పండగలో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ పండగ ఏ పండగ? అది అదేనా? మొక్కల పండగ. అది మామూలుది కాదు, జాయింట్ల పండగ. అది మేకపోతులు ఎన్ని వేల మేకపోతులు గుర్తుంది. అప్పుడు చక్కగా మేకపోతులంతా బాగు చేసుకొని ఏం చేస్తారు? వండుకొని
అదే కదా, మనం అదే కదా. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏం లేదు. అప్పుడు వాళ్ళు అదే చేశారు, ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. పండగలో అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ క్రీస్తు వారు ఏం చేస్తున్నారో చూడండి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యన కూర్చొని, దేవాలయంలో బోధకుల మధ్యన అందరూ పండగలో బయట ఉన్నారు, ఈయన మాత్రము దేవాలయంలో కూర్చొని ఉన్నాడట. అది దేవునికి ఇష్టమైన పండగ, అది దేవుడు కోరుకుంటున్న పండగ. ఆ పండగ గురించి యేసుక్రీస్తు వారు రాత్రి లేదు, పగలు లేదు, మధ్యాహ్నం లేదు, ఉదయం లేదు, ఏమీ లేదు. ప్రకటన ప్రకటన ప్రకటన, దేవుని పని దేవుని పని. అది దేవుడికి ఇష్టమైన పండగ. నువ్వు క్రిస్టమస్ చేసుకున్నంత మాత్రం దేవుడికి ఒదిగేదేమీ లేదు. నీ స్తోమతను బట్టి నువ్వు చేసుకుంటావో చేసుకోకూడదు అన్నది నీ ఇష్టం. కానీ నువ్వు బ్రతకకపోతే, మరలా చెప్తున్నా, క్రీస్తు కొరకు బ్రతకకపోతే నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతావు. మంచి తీర్మానం తీసుకో, ఈ సంవత్సరమైన దేవుని కొరకు బ్రతకాలని. ఈ క్రిస్టమస్ రోజు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకల ఆశీర్వాదాలు కారణభూతులైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ పిల్లలకి నాయన తండ్రి, పరలోకంలో నుండి మీరు వెతుకుతున్నారన్న సంగతిని గురించి కొన్ని విషయాలు మాట్లాడాను తండ్రి. నా తర్వాత చెప్తున్నాను, కుమారుడు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. మరొకసారి అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నానండి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నానండి. చక్కగా వాక్యాన్ని అందించి మన ఆత్మను బలపరిచినటువంటి బ్రదర్ గారికి వందనాలు తెలియజేసుకున్నానండి. ఈ సమయంలో కొన్ని కీర్తన గీతాలు పాడుకుందామండి. ఈ సమయంలో బ్రదర్ గురుమూర్తి గారు వచ్చి ఒక కీర్తన గీతాన్ని పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాను. హలో.